ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలందరికీ కూడా ఇది చాలా పెద్ద స్ట్రగుల్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే డబ్బులు అవసరమే. కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి ఎలా ఉంటుంది? అంటే నువ్వు కూడా ఫేస్ చేసావు కదా! ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన ఇంటర్వ్యూ చూసి అబ్బా! నేను కూడా నా పిల్లల్ని ఇలా చేయాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది? నిజంగా జెన్యూన్‌గా ఎలా ఉంటుందసలు? అంటే ఇప్పుడు హాకీ ఒక స్పోర్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, పూర్ ఫ్యామిలీకి అందరూ ఆడగల స్పోర్ట్ ఇది. ఇప్పుడు బ్యాడ్మింటన్ అవి ఫీజెస్ ఎక్కువ, ఏదైనా ఎక్కువ. ఇండివిజువల్ స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్ కాదు, ఇండివిజువల్ స్పోర్ట్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఇది టీమ్ స్పోర్ట్ కాబట్టి అంతేమీ ఉండదు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ హాకీ అంటే మీరు ఎక్కడ ఇండియాలో చూసుకున్నా చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే హాకీ ఆడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకి హిస్టరీ చూసుకున్నా హాకీ నుంచి మనకి ఎక్కువ మెడల్స్ అయినా ఏదైనా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను ఆడే టైంలో కూడా నాకు స్టిక్స్ స్పాన్సర్ లేదైతేనంటే సీనియర్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, లేదా మా కోచ్ చెప్పేవాళ్ళు ఈ అమ్మాయి బాగా ఆడుతుంది వాళ్ళకి అది ఇదని చెప్పని, లేదా షూస్ ఇంకా చినిగిపోయినా ఏం కాదు ఇంకా ఆడుతుండే, లేదా ఒక 500 షూస్ అప్పుడు వచ్చేటివి ఏదో ఆడాలి అని చెప్పి వెళ్ళాలి అని చెప్పిన షూస్ తీసుకోవడము. సో ఇప్పుడు ఓకే అంటే మేము ఆడేటప్పుడు కూడా కొంచెం డిఫికల్ట్ అయింది. ఇప్పుడు అంటే స్పాన్సర్స్ కూడా ఎక్కువ మందిలో వస్తున్నారు. ఇప్పుడు నాకు ఫ్లాష్ స్పాన్సర్ నాకు నేను ఆడే ఈ స్టిక్ నాకు ఇది స్పాన్సర్, మాకు ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా నేను కూడా ఎవరికైనా కావాలంటే స్టిక్స్ నా ఓల్డ్ స్టిక్స్ ఏమైనా వాడినవి లేదా ఎవరికైనా కావాలన్నా నేను తెప్పిస్తూ ఉంటాను. ఎవరికైనా కావాలన్నా నేను స్టిక్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను. జనరల్ గా ఆడేటప్పుడు నీకు ఏమైనా ఇంజురీస్ అయ్యాయా? అండ్ స్టిక్ కూడా ఎప్పుడైనా ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు మేబీ బాగా ఆడుతున్నప్పుడు. ఇంజురీస్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇక్కడ 15 స్టిచెస్ పడ్డాయి. ఇంకా ఐబ్రో తిక్కుంది అది కాదు, 15 స్టిచెస్ పడ్డాయి నాకు. అంటే ఎట్లా స్టిక్ తగిలిందా? బాయ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండే ఇక్కడే గచ్చిబౌలిలో. స్కూల్ టోర్నమెంట్స్ రీజనల్స్ అవి ఉన్నప్పుడు ఒక అన్నది లెఫ్ట్ లో స్టిక్ తగిలేసరికి నాకు ఇక్కడ 15 స్టిచెస్ పడ్డాయి అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ద ఆడేటప్పుడే 15 స్టిచెస్ పడ్డాయి. ఇక్కడ హాస్పిటల్లో స్టిచెస్ పడ్డాయి. అది కొంచెం చాలా ఇది ఉండే, ఎందుకంటే అప్పుడు ఎవరు లేకుండే, మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు అనమాట అప్పుడు ఇంట్లో. సో మా డాడీ ఒక్కరే ఉన్నారనమాట. సో అప్పుడు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఇక్కడ హిమగిరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండే నేను. సో అప్పుడు ఆ టైంలో ఐ గెస్ ఆ రోజు మా డాడీ కూడా అంటే కొంచెం అంటే కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చాడు నాకు ఆ రోజు. ఏం కాదు అంటే మా డాడీకి చిన్నప్పుడు 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాయి అనమాట. సో కొంచెం మా డాడీ చేతులు ఇలా ఉంటాయి కొంచెం. సో మా డాడీ వచ్చి అన్నారు, ఏం కాదు నాకు 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నాయి కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నీకేమైంది, నువ్వు కూడా ఆడేస్తావు దాంట్లో ఏముందని చెప్పి అంటే ఇచ్చాడు. ఆ రోజేమో అంటే అనిపించిందేమో మా డాడీకి కూడా ఆయన ఆడగెళ్ళొచ్చు, ఆపి లేదా ఆ రోజుతో అక్కడితో దెబ్బలు తాకాయి కదా అది అని చెప్పని. సో ఆ రోజు ఓకే. నేను ఆ తర్వాత 4-5 డేస్కి నేను మళ్ళీ వాపస్ టోర్నమెంట్కి వెళ్ళిపోయాను 15 స్టిచెస్ పడ్డ తర్వాత. కానీ మా అమ్మమ్మ కొంచెం ఎమోషనల్ ఇదయ్యారు. అంటే మా అమ్మమ్మ తిట్టిందంట మా మమ్మీని. అంటే ఒకే అమ్మాయి కదా ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా, అంటే వాళ్ళకి ఏముంటది ఒక అమ్మాయి కదా ఏమో నవ్వుతే పెళ్లి అది ఇదని చెప్పి ఆ టైప్ లో కొంచెం ఆలోచిస్తారు కదా, ఒక అమ్మాయి కదా దెబ్బలు తగిలించుకుంటే ఎలా అది ఇదని చెప్పని. తర్వాత నాకు నోస్ బోన్ డిస్ప్లేస్ అయిందనమాట. ఓకే. ఇక్కడే బాయ్స్ ది షోల్డర్ తగిలింది అనమాట. ఇది మొత్తం ఇలా క్రాస్ అయిపోయింది. ఇప్పుడు పర్లేదు సెట్ అయింది. తర్వాత ఇంకో 2-3 టైమ్స్ బాల్ తగిలేసరికి అది కొంచెం బోన్ డిస్ప్లేస్ అయింది. నాది క్రాస్ ఉంటుంది కొంచెం నోస్, బోన్ డిస్ప్లేస్ అయింది. మేజర్ ఇంజరీస్ అంటే చూడు ఇప్పటి వరకు అలా ఏం అవ్వలేదు. చిన్న చిన్న అంటే యాంకిల్ ట్విస్ట్, ఒకసారి నీ ట్విస్ట్ అవి ఇవి అయ్యాయి. ఇంజరీస్ కూడా ఒక ఛాలెంజింగ్ పార్ట్ అది. ఎందుకంటే ఇంజరీస్ అయినప్పుడు ప్లేయర్ చాలా లో ఫీల్ అయిపోతాడు. అరే కెరియర్ అవుతుంది, ఆడుతున్నాం రోజు, సడన్ గా ఇంజరీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి, ఎలా అవుతుంది, నాకంటే వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తున్నారు, ఎలా అంటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. బట్ అదే మనకి చాలా ఛాలెంజింగ్ ఇంపార్టెంట్. మనకి అక్కడే మనం మైండ్ చాలా స్ట్రాంగ్ చేసుకొని స్టెబుల్ గా ఉండి, లేదు ఇంజరీ మనం అక్కడ కంబ్యాక్ ఇవ్వాలి, రిహాబ్ చేయాలి, ఆ రిహాబ్ లో మైండ్ సెట్ పెట్టుకొని కంబ్యాక్ చేయడం అది చాలా ఛాలెంజ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ లో నువ్వు దాని నుంచి బయటికి రావడానికి ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత సపోర్ట్ ఇచ్చినా, నాన్న ఏదో ఎగ్జాంపుల్ గా తన చెయ్యి విరిగిపోయింది కదా మరి నాకు ఇలా ఉంది నీకేం పర్వాలేదని చెప్పినా కూడా నువ్వు నీ అంతటా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటేనే మళ్ళీ మనం మైండ్ సెట్, నా మైండ్ సెట్. ఎలా నువ్వు ఆ టైంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు, ఏం చేసావు?